హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ కులదైవం తులజ భవానీ అమ్మవారి గురించి తెలుసుకుందాం. శక్తి స్వరూపిణి అయిన తులజా భవానీ అమ్మవారి చరిత్ర ఎంతో విశిష్టమైనది. మహారాష్ట్రలోని సాత్విక క్షేత్రాల్లో ఒకటైన తులజాపూర్ ఈ అమ్మవారి నిలయం. కృతయుగంలో కర్దమ ప్రజాపతి భార్య అయిన అనుభూతి అనే సాధ్వి తపస్సు చేస్తుండగా కుకూరుడు అనే రాక్షసుడు ఆమెను హింసించటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె జగన్మాతను ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించింది. అనుభూతి కోరిక మేరకు అమ్మవారు అక్కడే తులజా భవానిగా వెలిశారు. శివాజీ మహారాజ్కు తులజా భవానీ కులదైవం. శివాజీకి స్వయంగా అమ్మవారే ప్రత్యక్షమై భవానీ ఖడ్గాన్ని ప్రసాదించారని, ఆ ఖడ్గంతోనే ఆయన మొఘళ్లను ఎదుర్కొన్నారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ విగ్రహం చలమూర్తి, అంటే ఇతర క్షేత్రాల్లో విగ్రహాలు స్థిరంగా ఉంటాయి, కానీ ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుల సమయంలో కదిలిస్తారు. అమ్మవారు 8 చేతులతో మహిషాసురుడిని సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తారు. భక్తులు పిలిస్తే పలికే దైవంగా, ఆపదలో ఉన్న వారిని త్వరగా ఆదుకునే తల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.